అయోధ్య రఘువంశపు వెలుగులతో ప్రకాశిస్తోంది. కాని ఆ వెలుగుల వెనుక చీకటి రాజ్యాలలా భయం పొంచి ఉంది. కౌసల్యానందనుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు 7వ అవతారంగా ధరణిపై అడుగుపెట్టాడు. బాల్యంలోనే ధనుర్విద్యలో ఆరితేరిన ఆ కోదండరాముడి ముఖంలో ఒకవైపు శాంతి, మరోవైపు శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరాక్రమం. అప్పుడు వచ్చాడు మహర్షి విశ్వామిత్రుడు. యజ్ఞాలను ధ్వంసం చేస్తున్న రాక్షస మూకలను అంతంచేయడానికి ఆ పసిబాలుడ్ని కోరాడు. రామా, నీ విల్లు ఎక్కుపెట్టాల్సిన సమయం వచ్చింది అన్న గురువు ఆజ్ఞతో లక్ష్మణుడితో కలిసి అడవులబాట పట్టాడు. సిద్ధాశ్రమం శివార్లలో ఆకాశమంత భారీ శరీరంతో అరుపులతో భూమిని వణికించే తాటక ఎదురైంది. స్త్రీ అని వెనకాడవద్దు, లోక కళ్యాణం కోసం ఆమెను అంతంచేయమని గురువు ఆజ్ఞాపించాడు. రాముడు తన విల్లు ఎక్కుపెట్టాడు. టంకారం ఆ అడవిని గజగజలాడించింది. ఒక్క బాణం మెరుపు తీగలా వెళ్ళి ఆ రాక్షసి గుండెను చీల్చింది. రక్తం ఏరులై పారింది. అహంకారం నేలమట్టమైంది. ఇది కేవలం ఒక రాక్షసీ సంహారం కాదు, ఇది రాముడి యుద్ధ ప్రస్థానానికి నాంది. మారీచ సుబాహుల గర్వాన్ని అణిచి యజ్ఞాన్ని కాపాడిన ఆ వీరుడే మన రాముడు. రాముడి ప్రస్థానం మొదలైంది. మరి సీతమ్మని కలిసేవరకు ఈ వీరుడి ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం.